ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బండి భగీరథ అంశం దుమారం రేపుతోంది. పోక్సో చట్టం కింద కేసు నమోదైనటువంటి నేపథ్యంలో అరెస్టు ఏ క్షణమైనా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అరెస్ట్ చేయాలనే డిమాండ్ కొంత ఊపందుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే కేపీహెచ్బీ డీసీపీగా ఉన్నటువంటి రీతు రాజుతో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మరోవైపు ప్రత్యేకమైనటువంటి బలగాలు కూడా కొంత రంగంలో దిగినటువంటి నేపథ్యం. సో ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు కూడా కొంత అరెస్ట్ చేయించాలనే డిమాండ్ తోటి వాళ్ళందరూ కూడా స్వరం కలుపుతున్నారు. మంచు మనోజ్ ఎవరైతే టాలీవుడ్ అగ్ర హీరో ఉన్నారో ఆయన ఇవాళ తాజాగా ట్వీట్ చేశారో ఆ ట్వీట్ గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరింత టాలీవుడ్ ప్రముఖులు కూడా కొంత అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సో ఒకసారి మంచు మనోజ్ ట్వీట్ కనుక చూస్తే, రీసెంట్ పోస్కో కేస్ ఇన్వోకింగ్ బండి భగీరథ్, son of Union Minister of State Home Minister Affairs Bandi Sanjay Kumar, has deeply disturbed me. I strongly believe the POSCO Act was created to make sure every minor girl gets justice no matter what. Power, position, influence or status should never come in the way. Every girl deserve equal justice under the Constitution and the law. Cases involving minors need real urgency, transparency and accountability. Any delay, silence or selective action only damages public faith in the justice system. This is not about politics or personalities. Truth must come out and justice must prevail. I sincerely hope the investigation and every legal procedure is carried out with urgency, fairness and transparency, free from any pressure or influence. Justice may not only be done but also seen to be done, proving once again that no one is above the law. అంటూ కూడా తెలంగాణ సీఎంఓకి, తెలంగాణ డీజీపీకి, హైదరాబాద్ సిటీ పోలీసులకు కూడా ట్యాగ్ చేస్తా మంచు మనోజ్ చేసేటువంటి ట్వీట్ మీద పెద్ద చర్చ జరుగుతోంది. మరోవైపు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనే డిమాండ్ అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఎవరు కూడా చట్టానికి అతీతులు గారు. ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకెళ్లాలి, ఎంతటి వాళ్ళైనా శిక్షిస్తామని రేవంత్ రెడ్డి తాజాగా చెప్పినటువంటి నేపథ్యంలో ఆ మాటలకు కట్టుబడి ఉండాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది.